ఆంధ్రజ్యోతి చెప్పాలి. ఈ వార్త ఇప్పుడు వైసీపీ వాళ్ళే ప్రొజెక్ట్ చేస్తున్నట్టు గుర్తు చేస్తున్నారు. మనం ప్రతిపక్షంలో ఉంటే అంటే చంద్రబాబు గారి ప్రతిపక్షంలో ఉంటే ఆంధ్రజ్యోతి ప్రతిపక్షంగా ఫీల్ అవుతుంది. అధికారంలో ఉంటే అధికార పక్షంగా ఫీల్ అవుతుంది. అప్పుడు తప్పు, ఇప్పుడు ఒప్పు అవుతాయి. ఇప్పుడు ఒప్పు, అప్పుడు తప్పు అవుతాయి. అప్పట్లో 2600 కోట్ల భూమి 130 కోట్లకే సొంతం. అదాని అడిగారని కృష్ణపట్నం పోర్టు కట్టబెట్టేశారు. అదాని అడిగారని గంగవరం పోర్టును చుట్టిచ్చారు. మళ్ళీ అదాని అడిగారు నిబంధనలు తోసిరాజని విశాఖలో 130 ఎకరాల భూమిని పూర్తిగా అప్పగించేస్తున్నారు. విశాఖలో 130 ఎకరాలు పూర్తిగా దారదత్తం. అదాని అడగగానే లీజ్ డీడ్ స్థానంలో సేల్ డీడ్, సంవత్సరం కిందటే భూ కేటాయింపు, పనులు మొదలు పెట్టకుండా పేచి, బ్యాంకు రుణం కోసం సేల్ డీడ్ ఇవ్వాలని ఒత్తిడి, సరేనంటూ తల ఊపిన జగన్ సర్కార్. విశాఖలోని మధురవాడలో 130 ఎకరాల భూమి నిబంధనల విరుద్ధంగా సేల్ డీడ్తో కట్టబెడుతున్నారు. వీళ్ళేంటి, ఇందులో డేటా సెంటరు, ఐటీ పార్కు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో పాటు రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం సదరు సంస్థ తెలిపింది. అదాని ఆనాడు జగన్ ఇచ్చింది అందుకు. అదాని డేటా సెంటర్ అనే కదా, అదే కదా ఇప్పుడు గూగుల్ది. ఇది నెంబర్ 1. రెండోది, ఉట్టి డేటా సెంటర్తో ఏం ఉద్యోగాలు వస్తాయా అని చెప్పి జగన్ అడిగి ఇవన్నీ పెట్టించడానికి ఒప్పించాడు. ఐటీ పార్కు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్. బట్ ఇప్పుడు ఏం జరిగింది? మంచి జరిగిందా ప్రజలకి, చెడు జరిగిందా? ఇకపోతే రెండవది ఇక్కడే పెట్టారు, ఫ్లైట్ ఎక్కువ అప్పు పట్టు. ఇంకొక వార్త, ఆర్థిక శాఖ అధికారులు వీక్లీ టూర్లు, గత వారం 3000 కోట్లు, తాజాగా మరో 2000 కోట్లు. అసలు ఇప్పుడు ఏ వారం అప్పు తీసుకోకుండా ఉన్నారు? ఎంత అప్పు తీసుకున్నారు? అప్పుడు తీసుకుంటే అప్పుతో అన్యాయం, ఇప్పుడు తీసుకుంటే రుణ సమీకరణ. జర్నలిజాన్ని గురించి వీళ్ళు నీతులు చెప్తారు.